నమస్తే అండి బోస్ కుమార్. ఈ రోజు సాక్షి న్యూస్ పేపర్ బ్యాన్ రైటమ్ గా రాసినటువంటి ముఖ్య వార్త ఏంటనేటువంటి విషయం చూస్తే, కాలేజీలు ఖాళీ, ఇంటర్మీడియట్ లో సగం దాటినటువంటి ప్రవేశాలు, ప్రభుత్వ కాలేజీలో చేరడానికి ఇష్టపడినటువంటి విద్యార్థులు. నిజమే, ఇప్పుడు మామూలుగా ఈ కాలేజీలకు సంబంధించి ఎలా ఉంటదంటే, కొంచెం డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళిపోతారు. గవర్నమెంట్ కాలేజీలు ఈ చేరేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకనంటే బాగా పూర్గా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం చేరతారు, అక్కడ ఎవరిని పట్టించుకోరు. లెక్చర్స్ మాత్రం విపరీతంగా ఉంటారు. ఆ ఉన్నటువంటి వ్యక్తులకు విపరీతమైన శాలరీస్ ఉంటాయి. నిజంగా అద్భుతమైన శాలరీస్, 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు శాలరీస్ ఉంటాయి వాళ్ళకి నెలకి. కానీ ఆడికి పోయి చెప్పేదంటూ ఇద్దరు పిల్లలకు, ముగ్గురు పిల్లలకు, మహా అంటే ఒక 10 ఎక్కువ కాలేజ్ అయితే ఒక 10 మంది పిల్లలకి ఇది క్లాస్ కి వచ్చేసి ఉంటారు అంతే తప్ప అంతకంటే పెద్ద పెద్ద విషయం అయితే ఉండదు. చాలా తక్కువ మంది చేరతారు అక్కడ. ఇది ఇప్పుడేంది, ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయం. దీంట్లో చాలా పెద్ద విధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇంతే, ఖచ్చితంగా ఇంతే. కాకపోతే ఇక్కడ చూస్తే రాష్ట్రంలో 475 కాలేజీలో సగం పైన సీట్లు ఖాళీ, పిల్లల సంఖ్య డబుల్ డిజిట్ దాటినటువంటి కళాశాలలు 200 పైనే ఉన్నాయి. మరి గత సర్కారు పథకాలకు నీరు కార్చడంతో పాటు కూటమి ప్రభుత్వం వికట ప్రయోగాల ఫలితం ఇది. ఇష్టానుసారంగా హై స్కూల్ ప్లస్ల రద్దు, మరి గత ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టి ఈ ఏడాది అరాకొర అమలు, మరి డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సులు విద్యార్థులకు 6 త్రైమాసికాల ఫీజు బకాయి, వసతి దీవెనను కూడా పట్టించుకొని వైనం, రెండు కలిపి 6,400 కోట్ల బకాయి. ఫలితంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి ప్రైవేటు బాట. గతేడాది మొదటి సంవత్సరంలో 70,677 మంది చేరగా, గత సంవత్సరం గత ఏడాది మొదటి సంవత్సరం అంట. మరి ఈ ఏడాది 2 వంతులు కూడా గగనమే అనేటువంటి విధంగా ఇక్కడ పెద్ద హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కర్నూలు జిల్లా దేవరకొండ జూనియర్ కాలేజీలో గత ఏడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 160 మంది చేరితే ఈ ఏడాది 82 మాత్రమే చేరారు. అంటే ఒకేసారిగా 78 మంది విద్యార్థులు తగ్గిపోయారంట. ఎమ్మినిగూరులో గత ఏడాది 278 మంది విద్యార్థులు చేరితే ఈ ఏడాది 182 మాత్రమే చేరారంట. ఇక్కడ 96 మంది తగ్గిపోయారు. కర్నూలు జిల్లాలో 16 కాలేజీల్లో ఇదే దుస్థితి నెలకొందనేటువంటి విధంగా బ్యాన్ రైటం రాసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ప్రభుత్వ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది ఎప్పుడూ ఉండేదే. లెక్చరర్లకి శాలరీలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి పని తక్కువ ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులు చేరటం దీంట్లో తక్కువ, ఎప్పుడైనా కూడా దీంట్లో చేరటం తక్కువ. నువ్వు ఏదైతే మీ పథకం అనేది ఏ కాలేజీలో చేరినా కూడా వస్తుంది కదా, వచ్చేది నువ్వు ఎక్కడ చదివినా వస్తుంది. నువ్వు ప్రైవేట్ లో చదివితేంది, గవర్నమెంట్ లో చదివితేంది. ప్రైవేట్ లో చదివినటువంటి వాళ్ళకి ఈ తల్లికి వందనాలు రావట్లేదా, మామూలుగా అమ్మ ఒళ్ళు రాలేదా గత ప్రభుత్వంలో? ప్రైవేట్ లో చదివితేంది, గవర్నమెంట్ లో చదివితేంది. ఈ ఫస్ట్ నుంచి కూడా మేము చదివేటటువంటి టైంలో నుంచి కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కి ప్రభుత్వ కళాశాలలు అంటే కాలేజీల్లో మాత్రం ఖచ్చితంగా అంటే చేరేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కొంత ఆర్థిక స్థితి బాగున్నా కూడా ప్రైవేట్ లోనే జాయిన్ చేసుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాటిని మెరుగుపరచడానికి ఎవరు ప్రయత్నించరు. ఎందుకంటే అక్కడ ఎదిగినటువంటి పిల్లలు ఉంటాయి. ఇంటర్మీడియట్ మంచి రెబల్ క్యాండిడేట్లు అసలు వాస్తవంగా చెప్పాలంటే, అంటే దేనికి లెక్క చేయనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పిల్లలే ఎక్కువ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి మనకి ఎందుకురా బాబు అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి లెక్చర్స్ పట్టించుకోకపోవటం ప్రభుత్వం ఏమైనా వీటికి ఏదైనా కఠినమైనటువంటి విధానం తీసుకొస్తుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా తీసుకొస్తుంది అంటే ఏ ప్రభుత్వాలు ఇంతవరకు పట్టించుకోలేదు. కానీ కొన్ని కాలేజీల్లో మాత్రం ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆ దూరంగా అంటే కొన్ని గ్రామాల దగ్గరగా ఉండేటువంటి గ్రామాల్లో ఎక్కువ మంది ఉంటారు. కొన్ని దగ్గర ఏంటంటే అసలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ పరిస్థితి అంతే. మీరు గమనిస్తే ఈ సంక్షేమ సంబంధించినటువంటి హాస్టల్స్ అన్ని ఒక సైడ్ నుంచి తీసేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడేంది, నేను చాలా రోజుల నుంచి ఉంటున్నాను. ఇప్పటికి 5, 6, 10 మంది ఉన్నటువంటి హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి తెలుసా. 10 మంది కోసం ఒక వాచ్మెన్, ఒక వంట మనిషి, ఇంకొక మనిషి, మొత్తం 3. ఒక్కొక్కరికి 1,00,000 పైన శాలరీ ఉంటుంది. 1,20,000 ఇట్ట శాలరీ ఉంటుంది ఒక్కొక్కరికి. అక్కడ ఉండే పట్టుమని ఉండేటువంటి పిల్లలు 10 మందో, 5 మందో, 6 మందో ఉంటారు అంతే. నిజంగా నేను చెప్పేది నిజం. అంత పెద్ద హాస్టల్ 5 మందో, 6 మందో, 10 మంది లోపే ఉంటారు. అట్లా ఉన్నటువంటి అట్లా ఉన్నటువంటి హాస్టల్స్ ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తీసేసి వేరే హాస్టల్కి అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అంటే అంతమందికి శాలరీస్ వేస్ట్ కదా. అట్లాగే ఇక్కడ కూడా పరిస్థితి అంతే, ఈ కాలేజీల పరిస్థితి కూడా అంతే. మరి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు హైలైట్ చేసిందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పరిస్థితి ఇంతే. కాబట్టి ఈ తల్లికి ఇది అమ్మఒడి తీసేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి అంటున్నారంటే, ప్రైవేట్ కాలేజీలో చదివినా కూడా అమ్మఒడి వస్తుంది కదబ్బా. అమ్మఒడి అప్పుడు వచ్చింది కదా. అమ్మఒడి అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళ పథకం వాళ్ళకి వస్తుంది కదా. మరి ఏందో తెలియదు, మరేమో చూద్దాం.